నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రేపు మధ్యప్రదేశ్లో పర్యటించనున్న ప్రధాని, పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న నరేంద్ర మోదీ. జనవరిలో పరీక్షా పే చర్చ 2025 విద్యార్థులలో పరీక్షల పట్ల ఆందోళనలను తొలగించేలా ప్రధాని దిశానిర్దేశం. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. విజయవాడలో జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం. వినియోగదారుల చట్టంపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్న మంత్రి నాదెండ్ల మనోహర్. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు మధ్యప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కెన్, బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మధ్యప్రదేశ్లో 10 జిల్లాలకు, ఉత్తరప్రదేశ్లో 21 జిల్లాలకు త్రాగునీరు అందనుంది. ఖజురహోలో నదుల అనుసంధాన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా 103 మెగావాట్ల జల విద్యుత్, 27 మెగావాట్ల సౌర శక్తిని ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 2000 గ్రామాల రైతులకు లబ్ధి చేకూరనుంది. రేపు దేశ పూర్వ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి పురస్కరించుకుని తపాలా బిళ్లను, స్మారక నాణాన్ని విడుదల చేయనున్నారు. 1153 అటల్ గ్రామ సుశాసన్ భవనాల నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. అలాగే ఓంకారేశ్వర సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రధాని ప్రారంభిస్తారు. విద్యార్థుల్లో పరీక్షల పట్ల భయాన్ని పోగొట్టి వారిని పరీక్షలకు సన్నద్దం చేసేలా ప్రధాని నరేంద్ర మోదీ ఏటా నిర్వహిస్తున్న పరీక్షా పే చర్చ కార్యక్రమం 2025కు రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో నిర్వహించే 8వ ఎడిషన్ కార్యక్రమానికి 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గల విద్యార్థులు జనవరి 14వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లను చేసుకోవచ్చు. ప్రధానితో నేరుగా మాట్లాడి ప్రశ్నలు అడిగే అవకాశం దక్కించుకునేందుకు అధికారిక వెబ్సైట్ innovateindia.mygov.in లో వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కాక ఈ ఉదయానికి దేశవ్యాప్తంగా 9,72,000 మంది విద్యార్థులు, 1,00,000 మంది ఉపాధ్యాయులు, 24,289 మంది తల్లిదండ్రులు నమోదు అయినట్లు అధికారులు వెబ్సైట్లో పేర్కొన్నారు. రాబోయే కేంద్ర బడ్జెట్ కోసం ప్రముఖ ఆర్థికవేత్తలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఢిల్లీలో సమావేశం జరిపారు. ఈ సమావేశానికి నీతి ఆయోగ్ సభ్యులు కూడా హాజరయ్యారు. ఫిబ్రవరి 1, 2025న కేంద్ర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయంపై కూడా చర్చలు జరిగాయి. క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరిని సంతోషాలతో నింపాలని, ప్రేమ, త్యాగానికి ప్రతీక అయిన యేసుక్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరికి మార్గదర్శకం కావాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రేమ, శాంతి, దయాగుణాన్ని ప్రపంచానికి సాటి చెప్పిన గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు అని వర్ణించారు. బోధించడం మాత్రమే కాకుండా జీవించి చూపించడమే యేసు గొప్పతనమని ఆయన అన్నారు. క్రైస్తవ సోదర సోదరీమణులందరూ ఆనంద ఉత్సాహాల మధ్య క్రిస్మస్ వేడుకలను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్న జస్టిస్ జి నరేందర్ ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా నియమితులై వెళ్తున్న సందర్భంగా ఈరోజు హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జస్టిస్ జి నరేందర్ తీర్పులు భావి తరాలకు మార్గదర్శమని కొనియాడారు. వీరి నేతృత్వంలో జాతీయ మహిళా కమిషన్ సమన్వయంతో దాదాపు 5,460 మంది మహిళలకు న్యాయ అవగాహన సదస్సులు, 110 మంది దివ్యాంగుల పాఠశాలలు ఇంకా పలు కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అంశాలపై వరుస సమీక్షలు నిర్వహించారు. రాష్ట్ర సచివాలయంలో తొలుత ఆంధ్రప్రదేశ్ మిషన్ కర్మయోగి కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ కెపాసిటీ బిల్డింగ్ పాలసీ రూపకల్పనపై చర్చించారు. జాతీయ కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ అదిల్ జైనుల్ భాయ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తదితర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే కోవర్కింగ్ స్పేస్ అండ్ నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్ డెవలప్మెంట్ పై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లా మరింత ప్రగతి సాధించేలా అన్ని శాఖల అధికారులు చొరవ చూపాలని శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ చైర్మన్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సూచించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన దిశ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతి జరగకుండా, తప్పుదోవ పట్టించకుండా తగు చర్యలు తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. అప్రజాస్వామికమైనటువంటి నిర్ణయాలు, దానివల్ల ఈ రోజు ఇంకా కూడా ఆ ఇష్యూస్ ఏవైతే ఆ రోజు ఒరిజినేట్ అయిన ఉన్నాయో దానివల్ల ఇప్పటికీ కూడా ఈ రోజు ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ జిల్లాకి సంబంధించినటువంటివి, హౌసింగ్, అలాగే మనకి జల్ జీవన్ మిషన్, ఇలా 2-3 డిపార్ట్మెంట్స్ ఇంపార్టెంట్ అన్ని కూడా ఈ రోజు రివ్యూ చేసుకున్నాం. డైరెక్షన్స్ కూడా అధికారులందరికీ కూడా ఇచ్చాం. గత ప్రభుత్వం లాగా కాకుండా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఇష్యూస్ ని, వాస్తవాలను కూడా మాకు తెలియజేసి ఏ స్కీమ్ కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిధులు ఖర్చు పెడుతుందో ఎక్కడ అవినీతికి జరగకుండా, ఎక్కడ తప్పుదోవ పట్టించకుండా నేరుగా బెనిఫిషియరీకి ఆ కార్యక్రమం తాలూకా బెనిఫిట్ అందించాలనే ఆలోచనతో ఈరోజు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు రివ్యూస్ కి చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ రివ్యూ కార్యక్రమాలు ఎప్పుడు చేస్తుంటాం. ప్రజాప్రతినిధులకు కానీ పబ్లిక్ కానీ వాళ్ళ సమస్యలు కూడా చెప్పుకునే అవకాశం లేకుండా చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో, కేంద్రంలో ఉంది. ఏ స్కీమ్ పట్టుకున్నా సరే గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలు కానీ, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ రోజు వరకు కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఇప్పటి వరకు కూడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి తాలూకా కార్యక్రమం, జయంతి కార్యక్రమం ఢిల్లీలో ఏర్పాటు చేసింది, అటెండ్ అవ్వడానికి వస్తున్నారు. అలాగే ఎన్డీఏ తాలూకా కార్యక్రమం కూడా ఉంది. మోదీ గారు అందరికీ కూడా ఒకసారి కలుసుకొని ఎన్డీఏ వినియోగదారుల రక్షణ చట్టంపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ వినియోగదారుల హక్కులు, సదుపాయాలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ల విషయంలో మోసపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కల్తీలను నివారించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. ధాన్యం సేకరణ తర్వాత 24 గంటల్లోనే నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని చెప్పారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో జవాబుదారీతనం ఉండాలని మంత్రి పేర్కొన్నారు. రోజు రాష్ట్రపతి గారి ఆమోదముద్ర పొందిన తర్వాత అనేక మార్పులు టెక్నాలజీని బేస్ చేసుకుని కూడా మనం ముందుకెళ్లాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అదేవిధంగా ఎవరైతే యాజమానులు, వ్యాపారవేత్తలు వాళ్ళు అందించాల్సిన కనీస సౌకర్యాలు, వీటి గురించి అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. కన్స్యూమర్ అవేర్నెస్ ఉంది కదా, కన్స్యూమర్ కి మనం ఒక చిన్న లేబుల్ అంటించి కొన్ని వివరాలు మనం ఇచ్చామని అంటే అంతటితో సరిపోదు. పౌరుల యొక్క హక్కులు ఏ విధంగా మనం పోరాడుతూ ఉంటామో అదే విధంగా వినియోగదారుడికి కూడా అదే విధంగా హక్కులు ఉంటాయి. రైట్ టు ఎక్స్ప్రెస్, రైట్ టు స్పీక్ అనేది మనకి రాజ్యాంగంలో ఉన్న, మనం ఒక నమ్మకంతో కొన్న ప్రోడక్ట్ కి, ఆ సర్వీస్ కి సరైన విధంగా రెస్పాన్స్ లేకపోతే మనలో మనం బాధ కలగకుండా ఖచ్చితంగా దీనికి ఒక రిడ్రెసల్ మెకానిజం ఉండాలి అనేది మనందరం కూడా పోరాడి, అవసరమైతే ఆ కంపెనీస్ కానివ్వండి, ఆ సర్వీస్ ప్రొవైడర్స్ కానివ్వండి, వాళ్ళని మనం లయబుల్ చేసే విధంగా మనందరం కూడా చట్టం గురించి అవగాహన పెంచుకోవాలి. ఏ విధంగా వినియోగదారుడికి ఆ ప్రొటెక్షన్ ఉంటుంది, ఒక భరోసా ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది ఆ ప్రోడక్ట్ పైన అనేది మనందరం కూడా ఈ చట్టాన్ని ద్వారా మనం
ఆ సమాచారం తెప్పించుకోవాలి. ఇప్పుడు విజయవాడలో మనం ఈ కన్జ్యూమర్ అవేర్నెస్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ప్రొటెక్షన్ కావాలి, ఒక పొరపాటు జరిగిందంటే మనం మచిలీపట్నంకి వెళ్ళాలి. విజయవాడలో అవకాశం లేదు. అదేవిధంగా కొన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్కి ప్రయాణం చేసి వెళ్ళాలి, మనం కేసు అక్కడ ఫైల్ చేయాలంటే మళ్ళీ అధికారికంగా దానికి చేయాల్సిన అఫిడవిట్లు కానివ్వండి, లాయర్ సపోర్ట్ కానివ్వండి, ఆ చట్టం పైన మనకు అవగాహన కోసం మనం కష్టపడే తీరుని కానివ్వండి, చాలామంది వదిలేసుకుంటూ ఉంటారు. కాబట్టి చాలామందిలో ఆ చైతన్యం తీసుకొచ్చే విధంగా మనం కష్టపడాలి. దాన్ని చాలా ప్రాథమికంగా మనం తీసుకోవాల్సిన అంశం. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మనకి ఏంటంటే మనకి వినియోగదారుడు. ఉన్న సలహాలు కూడా మేము తీసుకుని చట్టంలో అవసరమైతే కొన్ని మార్పులు తీసుకొచ్చి అంతిమంగా మన ప్రజలకి మనం. ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఈరోజు ఆయన హడ్కో సీఎండీ సంజయ్ కులశ్రేష్ఠ, జిందాల్ సా చైర్మన్ పృథ్వీరాజ్ జిందాల్తో నారాయణ సమావేశమయ్యారు. రాజధాని అమరావతికి రుణ సమీకరణ ప్రక్రియపై హడ్కో చైర్మన్తో నారాయణ చర్చించారు. రాజధాని నిర్మాణానికి 11,000 కోట్ల రుణం ఇచ్చేందుకు ఇప్పటికే హడ్కో అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుపై పృథ్వీరాజు జిందాల్తో నారాయణ చర్చించారు. ఇప్పటికే గుంటూరు, విశాఖలో 2 ప్లాంట్లు ఏర్పాటుకు జిందాల్ ఆమోదం తెలిపింది. వీటికి అదనంగా రాష్ట్రంలో మరిన్ని ప్లాంట్లు ఏర్పాటుపై జిందాల్తో మంత్రి చర్చించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అమితంగా గౌరవించేది భారతీయ జనతా పార్టీనేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. రాజమహేంద్రవరంలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కావాలనే భారత రాజ్యాంగం రద్దు చేస్తామంటూ దుష్ప్రచారం చేసిందని అన్నారు. అంబేద్కర్ను, రాజ్యాంగాన్ని గౌరవించింది బీజేపీనే అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికల దిశగా ముందుకు వెళ్తుందన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ చేస్తామని పేర్కొన్నారు. కాన్స్టిట్యూట్ చేశారు. జేపీసీలో రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు ఉంటారు. అండ్ వీళ్ళందరూ కూడా ప్రతి పార్టీ నాయకులతోటి అందరితోటి మాట్లాడి వారి యొక్క అభిప్రాయ సేకరణ చేసి ప్రభుత్వానికి అందించిన తర్వాత దానికి సంబంధించినటువంటి విధి విధానాలు అన్ని కూడా రూపకల్పన చేయడం జరుగుతుంది. సో ఆ ప్రక్రియ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మొన్న అనౌన్స్ చేశారు. ఇంచుమించుగా ఒక 30 మందితోటి జేపీసీ వేయటం జరిగింది. అదేవిధంగా మొన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద భారతీయ జనతా పార్టీ అగౌరవపరిచింది అనేటువంటి ఒక అంశాన్ని తీసుకుని ప్రతిపక్షం అడ్డుపట్టడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అమితంగా గౌరవించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు, నేను ఈ స్థాయికి ఎదగగలిగాను అని అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి రిజర్వేషన్ల వల్లనే నేను ఇవాళ ఈ స్థాయికి ఎదగగలిగానని చెప్పి వారు కూడా స్వయంగా చెప్పడం జరిగింది. మనం చూసినట్లయితే రాజ్యాంగాన్ని మార్చే అధికారం ఏ ఒక్క పార్టీకో ఒక్క వ్యక్తికో లేదు. పార్లమెంట్లో అందరూ ఒప్పుకున్న తర్వాతే ఏదైనా అమెండ్మెంట్స్ చేయాలన్నా ఏదైనా కానీ మనం చేసుకో. నిజంగా చూడాలంటే రాజ్యాంగానికి 106 అమెండ్మెంట్స్ జరిగాయి. అంటే మార్పులు చేర్పులు జరిగాయి. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చి వేస్తుంది అనేటువంటి తర్కం ఏదైతే వారు తీసుకొస్తున్నారో ఇది సంపూర్ణంగా నిరాధారమైంది. అటువంటి ఆలోచన అసలు ఎన్డీఏ ప్రభుత్వం. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్నది వినియోగదారుడేనని విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ తెలిపారు. వినియోగదారులంతా తమ హక్కులను తెలుసుకోవాలని సూచించారు. జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ వినియోగదారుడే రాజు అని స్పష్టం చేశారు. వారు కొనుగోలు చేసే వస్తు సేవలకు పూర్తిగా సంతృప్తి చెందాల్సి ఉందన్నారు. అలా సంతృప్తి చెందకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయం పొందే హక్కు ఉందని చెప్పారు. జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షులు ఆర్ వెంకట నాగసుందర్ మాట్లాడుతూ వినియోగదారుడు వస్తు సేవలను ఎక్కడ కొనుగోలు చేసినప్పటికీ నివాసం ఉన్న చోటే న్యాయస్థానాన్ని ఆశ్రయించే వెసులుబాటు ఉందన్నారు. తాగడానికి ముందు అట్లీస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ యూజ్ బై అని ఒకటి ఉంటుంది. బిఫోర్ 6 months ఆర్ 10 days అని పెట్టుకున్నారు. సో ఎంతమంది మీరు చదివిన తర్వాత తాగారని మీరే చూసుకోండి. బిఫోర్ గోయింగ్ టు బై దట్ ప్రోడక్ట్ ప్లీజ్ రీడ్ ద ఇంగ్రీడియంట్స్. క్వాలిటీ, క్వాంటిటీ, పొటెన్సీ, ప్యూరిటీ, స్టాండర్డ్ అని చూడాలి. ఫేక్ ప్రొడక్ట్స్ వస్తాం. యూ హ్యావ్ ద రైట్ టు
వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. సార్ అడ్వాన్స్ 50,000 కానీ అంత క్యాష్ మేము తీసుకురాలేదు. ఇంకా ఈ రోజు బ్యాంక్ కూడా బంద్. పరిష్కారం ఉంది. డిజిటల్ పేమెంట్ తేలికైన డోస్. కానీ అరే కంగారు పడకండి. జాగ్రత్తగా చేస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మీ ఫోన్ ఇవ్వండి. మీ ఫోన్ ఇక్కడ ఉంచండి. డిజిటల్ పేమెంట్ తో లావాదేవీలు చేయవచ్చు. సులభం, సురక్షితం మరియు వేగవంతం. నేనైతే వీరికి డిజిటల్ పేమెంట్ చేయడం నేర్పించాను. మరి మీరు? ఎందుకంటే ఆర్బీఐ చెప్తుంది డిజిటల్ పేమెంట్ వాడండి, ఇతరులకు నేర్పించండి. వార్తలకు తిరిగి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు అధ్యక్షతన ఆలయ కార్యనిర్వహణ అధికారి జె శ్యామలరావుతో కలిసి ఈరోజు తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. సమావేశ వివరాలను ఆలయ ఈవో శ్యామలరావు మీడియాకు వెల్లడించారు. దేశంలోని ప్రముఖ ప్రాంతాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాలు నిర్మించేందుకు కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపిందన్నారు. స్విమ్స్ ఆసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు. కాలినడక దారుల్లో వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సౌకర్యం అందించేందుకు గాను అవసరమైన సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, అత్యాధునిక వైద్య పరికరాలు ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఫీడ్బ్యాక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. టీటీడీ మీద ఏం భారం పడుతుంది, ఏమిటి ఫీజిబిలిటీ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మార్గదర్శకాలు ప్రిపేర్ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఏ విధంగా చేయాలి, గైడ్ లైన్స్ చేయాలి అనేది కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఒక కమిటీని వేయడానికి కూడా ఈ రోజు బోర్డులో అప్రూవల్ చేయడం జరిగింది. ప్రతి స్టేట్ హెడ్ క్వార్టర్ లో కూడా టీటీడీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండాలనేది కూడా గైడ్ లైన్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. టీటీడీ కింద ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, టీటీడీ నిర్వహిస్తున్న ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, దీనికి జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి ఒక రిజల్యూషన్ పంపించి దాని మీద మనం పరిశీలి చేయాలి. కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనము ఒక విజ్ఞప్తి పంపించాలనేది కూడా ఒక నిర్ణయం చేయడం జరిగింది. వాట్సాప్ ద్వారా సర్వేలు చేయడం కానీ, టెక్నాలజీ ఉపయోగించుకొని ఏ విధంగా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఫిజికల్ సర్వేకి వెళ్ళినప్పుడు కూడా ఫిజికల్ గా వెళ్ళి మీకు ఈ సర్వీస్ మీద ఎలా ఉంది ఏమిటనేది చేయడానికి ఏపీ డిజిటల్ కార్పొరేషన్ కూడా చాలా మంచి సర్వీసులు చేస్తున్నారు. వేలల్లో ఉన్న భక్తులు లక్షల్లోకి వచ్చేసారు. దానివల్ల సర్వీస్ లో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా బోర్డులో చర్చించిన తర్వాత అదనపు సిబ్బందిని తీసుకోవాలి, భక్తులకు ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో అదనపు సిబ్బంది కూడా ఈ రోజు బోర్డులో రిజల్యూషన్ తీసుకోవడం జరిగింది. మనం ఆహార పదార్థాలు ఇస్తున్నప్పుడు ఒక ఫుడ్ సేఫ్టీ విభాగం అనేది ఇంటర్నల్ గా టీటీడీకి లేదు. ఒక ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని ప్రారంభించాలనేది ఇవాళ ఒక మంచి నిర్ణయం టీటీడీ బోర్డు తీసుకోవడం జరిగింది. దీనికి కూడా హెల్త్ పరంగా లేదా హైజీన్ పరంగా ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కూడా ప్రారంభించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత గ్రామమైన పశ్చిమ గోదావరి జిల్లా పెదమైన వానిలంక గ్రామంలో ఏర్పాటు చేసిన డిజిటల్ ట్రైనింగ్ సెంటర్ ఎంతో మందికి చేతి వృత్తుల నైపుణ్యంలో శిక్షణ అందిస్తోంది. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా నిరక్షరాస్యులకు, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు కొబ్బరి చీపుర్లు, బుట్టలు తయారు చేసే పనుల్లో నైపుణ్యంతో కూడిన శిక్షణను అందజేశారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన మహిళలు పలువురు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ధన్యవాదాలు తెలియజేశారు. లబ్ధిదారులు దూరదర్శన్తో మాట్లాడుతూ 6 రోజుల శిక్షణతో పాటు ఉచితంగా అల్పాహారం, భోజనం అందించారని తెలిపారు. శిక్షణ కాలంలో 4,000 రూపాయలు అందించడంతో పాటు సర్టిఫికెట్ అందించారని, దీని ద్వారా బ్యాంకుల నుంచి ₹1,00,000 రుణాల వరకు రుణం అందిస్తారని, దీంతో కుటుంబాలు ఆర్థికంగా మరింత బలోపేతమవుతుందని తెలిపారు. రూపాయలు ఇస్తామన్నారండి. ₹1,00,000 తెచ్చుకుని మేము కొబ్బరి తోటలు కొనుక్కుని, ఆకులు గీసుకుని, కట్టలు కట్టుకుని మేము జీవన ఉపాయం చేసుకుంటామండి. 6 రోజులు ట్రైనింగ్కి వచ్చామండి. 6 రోజులేనండి, ఇది 7వ రోజండి. భోజనాలు మాకు మంచిగానే చూసారండి మమ్మల్ని. అదే 4,000 బ్యాంకులో వేస్తారన్నారండి. తర్వాత ₹1,00,000 లోన్ ఇస్తానన్నారండి. ఆ లోన్ వల్ల మేము ఏం వ్యాపారం చేసుకుని మా కుటుంబాలు పోషించుకుందామని వచ్చామండి పేదమైలంక. మోడీ గారు పెట్టిన పథకం గురించి తెలుసండి. మేము ఈ సేవలో చేయించుకోవడం జరిగిందండి. రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. చేయించుకుని ఇక్కడ పెద్దమైన వెళ్ళాక ట్రైనింగ్కి వచ్చామండి.
6 రోజులు పూర్తయిందండి. ఇది 7వ రోజు. ఈవేళ ఎగ్జామ్ అయి జరిగినాయండి. ఇది అయిపోయాక మాకు మోడీ గారు 4,000 వేస్తారండి బ్యాంక్‌లోని. తర్వాత సర్టిఫికేట్ వచ్చాక రూ. 1,00,000 లోన్ ఇస్తారని కూడా అన్నారండి. దానివల్ల మాకు ఏదైనా చేసుకోవడానికి బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావటం జరిగిందండి. ఈ పథకం పెట్టడం వల్ల ప్రతి ఒక్కరికి పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు అని ఏమీ లేకుండా ముసలివాళ్ళు, చిన్నవాళ్ళు అని కూడా ఏమీ లేకుండా ఇంకా అందరూ కూడా ఇది చాలా బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు. అందరూ వస్తున్నారు. విశ్వకర్మ ద్వారా మనము వివిధ రకాలైనటువంటి ట్రేడుల్లో మనం శిక్షణ ఇచ్చాము. ఉదాహరణకు తాపీ పని మీద శిక్షణ ఇచ్చి ఉన్నాము. బ్యాంకు ద్వారా ఏ విధమైన షూరిటీ లేకుండా లబ్ధి పొంది వాళ్ళు మంచి పొజిషన్లోకి వెళ్ళారు. అలాగే మనం టైలరింగ్ ద్వారా కూడా మనం శిక్షణ ఇచ్చి ఉన్నాము. ఆ శిక్షణ పూర్తయిన తర్వాత వాళ్ళు లోను తీసుకుని వాళ్ళకి సొంతంగా చిన్న షాపు పెట్టుకుని వాళ్ళు కుట్టుకునే విధంగా, మరి కొంతమందికి ఉపాధి కలిగే విధంగా కూడా వాళ్ళు మనకి గవర్నమెంట్ ₹1,00,000 లోన్ ఇచ్చి సహాయపడింది. అదే మాదిరిగా మనకి వలల తయారీ మీద కూడా మనం శిక్షణ ఇచ్చి ఉన్నాము. అదే విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భవానీ దీక్షల విరమణ కొనసాగుతోంది. దీక్షల విరమణను పురస్కరించుకుని రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భవానీలు విజయవాడకు చేరుకుంటున్నారు. దీంతో బస్టాండ్, రైల్వే స్టేషన్లలో రద్దీ కొనసాగుతోంది. భవానీలు పవిత్ర కృష్ణానదిలో పుణ్య స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుని దీక్ష విరమణ చేస్తున్నారు. రేపటితో భవానీల దీక్షల విరమణ ముగియనుంది. మరోవైపు దీక్షల విరమణకు తరలివచ్చే భవానీలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వాతావరణంలో వచ్చే చిన్న చిన్న మార్పులను సైతం నేడు వాతావరణ శాఖ తేలిగ్గా అంచనా వేయగలుగుతోందని ఐఎండీ జనరల్ డైరెక్టర్ మృత్యుంజయ మహాపాత్ర అన్నారు. భారతీయ వాతావరణ శాఖ అయిన ఐఎండీ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆయన మీడియాతో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మునుపు వాతావరణ మార్పును 60% మాత్రమే అంచనా వేసేవాళ్లమని, కానీ ఇప్పుడు ఆధునిక వైజ్ఞానం ఆధారంగా దాదాపు 80% అంచనా వేయగలుగుతున్నామని అన్నారు. అలానే వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. एक्सट्रीम वेदर इवेंट का फ्रीक्वेंसी, ड्यूरेशन, इंटेंसिटी बढ़ रहा है. हमारा लीड पीरियड बढ़ा है, फोरकास्ट एक्यूरेसी बढ़ा है. हेवी रेनफॉल का फॉर एग्जांपल अभी 80% है, 5 साल पहले 60% था फोरकास्ट एक्यूरेसी. दैट मीन्स हम ऐसे कुछ कदम उठाए हैं जिसमें क्लाइमेट चेंज का जो एडवर्स इम्पैक्ट है इसको ओवरकम करते हुए हम सफल रहे हैं. हमारा जो ऑब्जर्वेशनल सिस्टम है, फोरकास्ट सिस्टम, उसको अपग्रेड किया गया कंटिन्यूअसली, सो दैट छोटा से छोटा जो सीवियर वेदर इवेंट हो इसको. క్రైస్తవ సోదరుల అభివృద్ధికై ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తోందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అన్నారు. కడపలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నేడు జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సోదర భావంతో గత ఏడాది కంటే ఈసారి ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవాలని ఆమె కోరారు. ఈరోజు క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకొని క్రిస్మస్ వేడుకలు ఈరోజు కలెక్టరేట్లోకి వచ్చేసి మనం అందరం క్రిస్మస్ వేడుకలు చేసుకున్నాము. ఈ క్రిస్మస్ సందర్భంగా కడప నియోజకవర్గంలోని క్రిస్టియన్ సోదరి మనులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ సోదర భావంతో, ప్రేమతో, ఆనందాలతో, సంతోషంగా ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ, సోదర భావంతో ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మరొక్కసారి ఉత్తర భారతదేశంలో చలి ప్రభావం తీవ్ర రూపం దాలుస్తోంది. రహదారులు మంచుతో కప్పబడినట్లు ఉన్నాయి. ఇప్పటికే శ్రీనగర్లో ఉష్ణోగ్రత -8.6కి పడిపోయింది. షిమ్లా నుంచి నార్ఖండ్ జాతీయ రహదారి మంచుతో మూసుకుపోవడంతో అటువైపు రాకపోకలు నిలిచిపోయాయి. షిమ్లాలో ఈ నెల 27 నుంచి 29 వరకు హిమపాతాల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ సూచిస్తోంది. రహదారుల్లో పడిన మంచుని మెషినరీ సాయంతో తొలగిస్తున్నారు. ఈ మంచు వాతావరణాన్ని చూడటానికి వచ్చిన సందర్శకులు ఉత్సాహంగా ఫోటోలు దిగుతున్నారు.
అటల్ బిహారీ వాజ్పేయి ఒకరికి మాత్రమే కాదు ప్రపంచానికి సైతం ఆదర్శనీయులని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నేడు లక్నోలో జరిగిన అటల్ యువ మహాకుంభ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాజ్పేయి లాంటి నేత రాజకీయ రంగంలో ఎంతో మందికి ఆదర్శప్రాయులని, ఆయన భాషలోని సరళత మర్చిపోలేనిదని గుర్తు చేసుకున్నారు. ఒక సంరక్షకుడిలా ఆయన మార్గదర్శకత్వాన్ని అందుకోగలిగారని, అలాంటి కార్యశీలురు ప్రతి ఒక్కరికి మార్గదర్శకులు అని మంత్రి అన్నారు. मैं समझता हूं भारत ही नहीं बल्कि दुनिया के देशों के बहुत सारे लोग अच्छी तरह से परिचित हैं और विशेष रूप से लखनऊ के लोग तो अटल जी से काफी हद तक परिचित हैं. हम लोग जानते हैं कि जहां पर वह एक विलक्षण प्रतिभा थी, वहीं पर एक अद्भुत सरलता उनके व्यक्तित्व में स्वाभाविक रूप से हम सबको देखने को मिलती थी. और मैं బయోమెట్రిక్ వాడకం చాలా కీలకం కాబోతోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఢిల్లీలో నేడు 3 కొత్త క్రిమినల్ చట్టాల గురించి జాతీయ నేర రికార్డు బ్యూరోతో భేటీ అయ్యారు. క్రైమ్ అండ్ ట్రాకింగ్ నెట్వర్క్, జాతీయ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్, ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్లను కార్యాచరణ చేసే దిశగా చర్యలు జరిపారు. ఈ సాక్ష్య, న్యాయశృతి, ఈ సైన్, ఈ సమ్మన్స్లను ఉపయోగించాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 117వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలను అయితే 1800117800 నెంబర్కు ఈ నెల 27వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా, తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాలకు ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది రాగల 24 గంటల్లో పశ్చిమ నైరుతి వైపు కదులుతూ క్రమంగా బలహీనపడి అదే ప్రాంతంలో అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కాకినాడ, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, కృష్ణా, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అన్నమయ్య, వైఎస్ఆర్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.